తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు స్థూలంగా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించడంతో బీజేపీకి 5 లోక్సభ 6 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతోంది. వచ్చే లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయనుంది. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన చర్చల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య పొత్తుపై అంగీకారం కుదిరింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇదే కాంబినేషన్ లో ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ సీట్ల సర్దుబాటులో భాగంగా 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్ని ఇచ్చింది. ఈ 13 స్థానాల్లో ఇచ్చాపురం, విశాఖ నార్త్, పాడేరు, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, కైకలూరు, నర్సరావుపేట, నెల్లూరు, సంతనూతలపాడు, మదనపల్లి, కడప, కోడుమూరు స్థానాల్ని కేటాయించింది. ఇవి కాకుండా 4 లోక్సభ స్థానాల్లో భాగంగా తిరుపతి, రాజంపేట, నర్సాపురం, విశాఖపట్నం స్థానాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు తమకు సిట్టింగ్ స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. విశాఖపట్నం ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించలేదు. దీని స్థానంలో అరకు పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వనుంది. దీంతో పాటు నర్సాపురం, రాజంపేట, తిరుపతి, రాజమండ్రితో సహా మొత్తం 5 ఎంపీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. అయితే వీరి ముగ్గురు మధ్య చర్చల్లో ఈక్వేషన్స్ ఎలా మారతాయనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కొచ్చిందని, త్వరలో ఉమ్మడి ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మకాం వేశారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు వారి మధ్య చర్చలు కొనసాగాయి. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ అరాచకాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వేస్తున్న ఎత్తుగళ్లు వంటి అంశాల్ని అమిత్ షా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. అలాగే టీడీపీ ఎన్డీఏలో చేరడం, సీట్ల సర్దుబాటుపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. అయితే ఎన్డీఏలో చేరడం దాదాపు ఖరారు కావడం పోటీ చేసే స్థానాలపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల షేరింగ్ జరిగింది. ఆయా చోట్ల బీజేపీ కోరడంతో చర్చలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం ఖరారైంది. ఇక సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చలు నడుస్తున్నాయి. అయితే సీట్ల సర్దుబాటుపై కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.